హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎస్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ, ఆ 4 డిమాండ్‌లపై గుడ్ న్యూస్ అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నూతన పెన్షన్ విధానం సీపీఎస్ పరిధిలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని అత్యంత తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. కేవలం నిరసనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలోని అత్యున్నత అధికారులను కలిసి చర్చల ద్వారా సమస్యలు కొలిక్కి తెచ్చేందుకు నేతలు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారి నేతృత్వంలో ఒక కీలక ప్రతినిధి బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శ్రీ రామకృష్ణరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ బృందంలో టీజీసీపీఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల దర్శన్ గౌడ్ గారితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి ఈ భేటీలో సిపిఎస్ ఉద్యోగులు గత 10 ఏళ్లుగా ఎదుర్కొంటున్న మానసిక మరియు ఆర్థికపరమైన ఇబ్బందులను, వారి రిటైర్మెంట్ భద్రతపై ఉన్న ఆందోళనలను సీఎస్ దృష్టికి అత్యంత వివరంగా మరియు గణాంకాలతో సహా తీసుకెళ్లడం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా 4 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. అందులో మొదటిది మరియు అత్యంత మానవీయమైన అంశం ఏమిటంటే, సిపిఎస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్యామిలీ పెన్షన్ అమలు తీరు. ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండాలని ఇచ్చే ఈ పెన్షన్‌ను ఆ ఉద్యోగి మరణించిన తేదీ నుండే వర్తింపచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల లేదా సాంకేతిక ఇబ్బందుల వల్ల పెన్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని, ఆ జాప్యం వల్ల కుటుంబాలు ఉన్నది ఇబ్బంది పడకుండా మరణించిన రోజు నుండే బకాయిలతో సహా పెన్షన్ చెల్లించాలని వారు బలంగా కోరారు. దీనివల్ల చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా లభిస్తుందని వారు వివరించారు. ఇక రెండవ డిమాండ్ ఉద్యోగుల పొదుపు మరియు వారి వృద్ధాప్య నిధికి సంబంధించినది. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుండి క్రమం తప్పకుండా కట్ చేస్తున్నటువంటి 10% సిపిఎస్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా మరియు దానికి సమానంగా ప్రభుత్వం చెల్లించాల్సిన మరో 10% వాటాను ఎలాంటి ఆలస్యం చేయకుండా సకాలంలో వారి వ్యక్తిగత ప్రాన్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రభుత్వం తన వాటాను జమ చేయడంలో నెలల తరబడి జాప్యం చేయటం వల్ల షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ఫండ్లపై వచ్చే వడ్డీని మరియు లాభాలను భారీగా కోల్పోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన బాధ్యత ప్రతి నెల నిధులను సకాలంలో జమ చేస్తేనే ఉద్యోగికి చివరి పదవి విరమణ సమయానికి ప్రధానమైన నిధి సమకూరుతుందని వారు నొక్కి చెప్పారు. మూడవ అంశంగా సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించినటువంటి కరువు భత్యం, డిఏ బకాయిల చెల్లింపు గురించి చర్చించారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చే ఈ డిఏ అరియర్లను వాయిదా పద్ధతిలో లేదా బాండ్ల రూపంలో కాకుండా ఏకమొత్తంగా నగదు రూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలను విడతల వారీగా చెల్లించడం వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని, ఒక్కసారిగా పెద్ద మొత్తం అందితే వారు తమ పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా పిల్లల ఖర్చులకు ఉపయోగపడుతుందని వారు గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం వల్ల దెబ్బతిన్న ఉద్యోగుల కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ఈ బకాయిల చెల్లింపు తక్షణమే జరగాలని వారు కోరారు. నాలుగవ మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ వాటాను ఇప్పటికే 10% నుండి 14%కి పెంచడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను 14%కి పెంచాలని, దీనివల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో సామాజిక భద్రత పెరుగుతుందని నేతలు సిఎస్ రామకృష్ణారావు గారిని కోరారు. ఈ అదనపు 4% పెంపనేది ఉద్యోగి సొంతంగా కట్టేది కాదు. ప్రభుత్వం తన బాధ్యతగా పెంచేది కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తును
బంగారుమయం చేస్తుందని వారు వివరించారు. ఈ డిమాండ్‌లన్నిటినీ ఎంతో ఓపికగా విన్న సీఎస్ రామకృష్ణారావు గారు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, ముఖ్యంగా ఆర్థికేతర అంశాలను మరియు కేంద్ర నిబంధనలను త్వరగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీతో ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు గారు, ప్రధాన కార్యదర్శి పాకా రమేష్ గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్ రంజని గారితో పాటుగా ఇతర ముఖ్య నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సిపిఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరా ఈ యొక్క పోరాటం ఇలాగే కొనసాగుతుందని, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకునే వరకు కూడా ఆహ్, వి విశ్రమించబోమని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వం తన హామీలను నెరవేరిస్తే ఉద్యోగులు పూర్తి నిబద్ధతతో విధులను నిర్వహించగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు.